హాయ్ అండి. ఇగో నేనైతే ఏం కూర చేయబోతున్నా అంటే ఇక మటన్. ఇవాళైతే మటన్ తెచ్చుకున్నాం. ఇవాళ సండే కదా, సండే అని మటన్ తెచ్చుకున్నాము. కడిగేస్తున్నా వండుదామని. హాఫ్ కేజీ అయితే తెచ్చినాము మటన్. ఇక మంచిగా శుభ్రంగా కడిగి వండుదాం. ఇక కడిగేస్తున్నా. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టబోతున్నాం. కూర అయితే వండుదాం. నూనె అయితే పోసుకుంటున్నా. పోసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ కూడా పోసి పెట్టుకున్నా. నూనె అయితే పొయ్యి మీద పెట్టిన గిన్నె. ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నా. వేరే దాగింది నూనె. ఉల్లిగడ్డలు అయితే ఉడకలే, ఇంకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలి. బిర్యానీ ఆకు అయితే వేసిన, మసాలా లవంగాలు ఇలాచి అయితే వేసిన. పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు అయితే వేసి మటన్ అయితే వేసుకున్నా. మంచి నల్లి బొక్కలు తెచ్చింది. నల్లి బొక్కలు ఉన్నాయి రెండు నల్లి బొక్కలు వచ్చినాయి. జస్ట్ ఉడకదాలి. మంచిగా ఉడికితే ముక్కలు మంచిగా నూనెలో ఉడకాలి. కొంచెం ఉడికినాక కొంచెం అల్లం కారం వేద్దాం. ఇక మంచిగా ఉడికింది. అల్లం అయితే వేస్తున్నా. అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా. కొంచెం ఉడికినాక టమాటా కారం వేసుకున్నా. కారం అయితే వేద్దామండి. కారం అయితే వేసుకుంటున్నాం. కారం ఎక్కువ లేదు, అందుకే ఎక్కువ వేసుకున్నాం. 4 చెంచాలు వేసి ఉప్పు వేసుకుంటాం. ఇదేది టమాటా పేస్ట్ అయితే వేసిన. టమాటా పేస్ట్ రుబ్బుకుని వేసిన పేస్ట్ వాటి. టమాటా అయితే వేసిన. కొంచెం ఉడికినాక కొత్తిమీర, మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఉడకని కొంచెం. కూర అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడైతే ఇక కొబ్బరి మసాలా వేసుకున్నా. రుబ్బిన మిక్స్గా కొబ్బరి రుబ్బి వేస్తున్నా. కొబ్బరి మంచిగా ఉడకాలి. కొబ్బరి ఉడకాలి.
ఇంకా కొంచెం ఉడికినాక కొత్తిమీర వేసి దించేసి ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా. ధనియాల పొడి కూడా వేస్తున్నా. మంచి కలర్ వచ్చింది, మంచి ఉడికింది మిరపకాయ. కొంచెం సేపు ఉడకాలి, ఇంకా కొబ్బరి వేసినాం కదా ఇప్పుడే ఉడకాలి. కూర అయితే ఉందండి, కొత్తిమీర అయితే వేసినాము. కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఇక మంచిగా ఉడికింది కూర. కూర ఉడికింది. ఇక వైట్ రైస్ కూడా ఉడికింది. అన్నం, తెల్ల వైట్ అన్నం, మటన్, అన్నం కూడా అయింది, కూర కూడా అయింది. ఈ కూర అన్నం అయితే కంప్లీట్ గా అయింది. మటన్, వైట్ అన్నం. మీరు కూడా ఏమేమి స్పెషల్ సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే నా మటన్ కూర లైక్ కొట్టండి. అందరికి బాయ్.